తిరుపతి శివారు ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాలపై సిపిఐ జాతీయ నేత నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలకు బాధ్యులని ఆయన విమర్శించారు. రిటైర్డ్ ఆర్టీఓ నల్లపరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, వనజాక్షి దంపతులకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా ఇతరుల పేర్లకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. బాధితులకు వారి భూమిని తిరిగి అప్పగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నారాయణ స్పష్టం చేశారు. అవిలాల సర్వే నంబర్ 476/1లోని 3.17 ఎకరాల భూమిని మంత్రి బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని, రెవెన్యూ మంత్రి సహకారం లేకుండా అలాంటి రిజిస్ట్రేషన్ జరగదని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిలాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన లంచాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, ఆర్టీఓ పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదిరి ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ పాజిటివ్ అంటే దోలేపల్లి విష్ణు శివనాగ ప్రసాద్, ఇతను డైరెక్ట్గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పినామి. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ కోర్సే. అసలు విషయం అతనిది, అందుకే చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి, ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అరేంజ్ చేసుకుంటే వీడు అనామకులు. వీడు మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి హరీష్ ఫోన్ లేదు, అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేడీ తీసుకుంటాయి, అక్కడ తీసేసి పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది భూమినాథ్ అంటారు. ఇది ఎంత అధికారంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నగదు తీసుకొని ఈ విధంగా చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్గా టీడీపీ అగ్రనాయకులకి వర్తిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలారెడ్డి కాబట్టి సీరియస్గానే తీసుకుంటుంది. మొత్తం లేకుండా పోతే ఈ భూమిని ఎడతీకి వాళ్ళు స్వాధీనం చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టేది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వానికి వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి.